హాయ్ అండి, నేను మీ ఈశ్వరి. ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ మసాలా వడ అండి. మసాలా వడ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి ఒక్కరూ చాలా హెల్తీగా ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా హెల్తీగా ఉంటూ మనకు కావాల్సింది తింటే ఆ కిక్కే వేరు కదా. సో అందుకే ఈరోజు క్రిస్పీ మసాలా వడ మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. బయట క్రంచీగా, లోపల మెత్తగా, చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్టు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీరు చాలా లైక్ చేస్తారు ఈ రెసిపీని. అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు. చిక్పీ అండి, చనాదాలు అంటారు కదా, చనాదాల్లో తెల్ల శనగలు కాబూలీ శనగలు అంటారు కదా, అవి 2 గ్లాసెస్ తీసుకొని వాటర్ యాడ్ చేసేసి 2 times వాష్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసేసి 6 hours సోక్ చేయాలండి. 6 hours కనుక నానబెట్టి పక్కన పెట్టేసామంటే ఆ తర్వాత మనం మసాలా వడ చేసుకోవడానికి రెడీ అండి. వీటిల్లో చాలా అంటే చాలా ప్రోటీన్ ఉంటుందండి. ఎందుకంటే చికెన్ కంటే ఈ కాబూలీ శనగలు చాలా ప్రోటీన్ ఉంటుందండి. చికెన్లో కన్నా కూడా చాలా 10 times ఎక్కువ ఉంటుందండి. మనం వెజిటేరియన్ వాళ్ళకి చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది మాత్రం. డీప్ ఫ్రై అయినా సరే మనం ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి చేసుకునేది, నో ప్రాబ్లం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 6 hours తర్వాత ఆ విధంగా నానాలండి. మనము దాన్ని బ్రేక్ చేస్తే మెత్తగా ఉండాలి. అవి మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కాబూలీ శనగలు కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పేస్ట్ అవసరం లేదండి, జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పేస్ట్ అవసరం లేదు. లైట్ క్రిస్పీగా అంటే కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పొట్టు ఉన్నా సరే నో ప్రాబ్లం అండి. మనకి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందండి ఈ రెసిపీ. మనం ఎప్పుడన్నా ఒక్కసారే కదా చేసుకునేది, సో నో ప్రాబ్లం, హ్యాపీగా తినేసేయచ్చు. నేను కొంచెం ఒక 2-3 spoons కాబూలీ శనగలు నానబెట్టినవి పక్కన పెట్టుకున్నానండి. అవి లాస్ట్లో కొంచెం క్రష్ చేసి యాడ్ చేస్తానండి, ఎందుకంటే క్రిస్పీగా రావడానికి. ఆ తర్వాత చాపుడు స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, సన్నగా తరుగుకున్న అల్లం వెల్లుల్లి, కొంచెం 1 spoon గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కరివేపాకు తరుగు అన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి. వీటికి చాలా అంటే చాలా సన్నగా తరుగుకోవాలి, అప్పుడే ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుందండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం చూసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ దానికి పట్టేలాగా ఈ విధంగా మనం కలుపుకోవాలండి. ఈ రెసిపీ చేసుకోవటానికి మనము ముందు రోజైనా నానబెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. లేకపోతే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వడలుగా చేసుకొని చేత్తోటే చేసుకోవచ్చు అండి. మనకి కవరు ఇది అవసరం లేదు, నేనైతే చేత్తోనే చేసేస్తాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా 1 by 1 ఒక్కొక్కటి వడలు చేసుకొని మనము వేసుకోవాలండి. వెంటనే ఫ్లిప్ చేయకండి. ఒక 2-3 minutes తర్వాత కొంచెం కుక్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ టైము రెండో వైపు టర్న్ చేయండి. రెండో వైపు టర్న్ చేస్తే ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయండి, అప్పుడే ఇవి కుక్ అవుతాయండి. ఎందుకంటే మనము నానబెట్టిన శనగలు మాత్రమే మిక్సీ పట్టాము, సో అందుకే అవి కుక్ అవ్వాలి కదా. నార్మల్ చనాదాల కన్నా కూడా ఈ కాబూలీ శనగలతో ఇవి ఒక్కసారి చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత
ఆ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 బై 1 తీసుకోవాలండి ప్లేట్లోకి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం నార్మల్ చనాదాలు యూజ్ చేసినప్పుడు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంటుందండి. ఈ కాబూలీ శనగలకి, ఈ తెల్ల శనగలకి అంత రాదండి ప్రాబ్లము. ఎందుకంటే అవి బేసికల్గా చాలా తక్కువ యూజ్ చేస్తాము. ఇదిగోండి సర్వ్ చేసుకోవటానికి మన మసాలా వడ, క్రిస్పీ మసాలా వడ రెడీ అండి. ఎంత బాగుందంటే ఒక్కసారి మీరు చూడండి టేస్ట్ చేసి. బయట లోపలేమో మెత్తగా, బయట అంచులన క్రంచీగా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.